హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక మైండ్ బ్లోయింగ్ కొరియన్ వెబ్ సిరీస్ని తీసుకొచ్చాను. సిరీస్ మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంతకీ సిరీస్ పేరు ఏంటంటే ఏ షాప్ ఫర్ కిల్లర్స్. ఈ సిరీస్ లోని మొదటి ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఎందుకంటే మిగిలిన ఎపిసోడ్స్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కాబట్టి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే కొండల మధ్య ఉన్న ఒక గ్రామాన్ని చూపిస్తారు. అంతేకాకుండా ఆ గ్రామంలో కేవలం కొన్ని ఇల్లులు మాత్రమే ఉంటాయి. అదే గ్రామానికి కొంతమంది మిలిటరీ వాళ్ళు వస్తారనమాట. వచ్చిన తర్వాత వాళ్ళు మైక్ లో ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. చూడండి, ఈ గ్రామంలో మేము షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు సౌండ్స్ వినిపిస్తాయి, మీరేం కంగారు పడకండి. అందులోనూ ఒకవేళ ఆ సౌండ్స్ కనుక మీరు తట్టుకోలేకపోతే దయచేసి మీరు గ్రామం ఖాళీ చేసి వెళ్ళిపోండి, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రండి అని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తారు. అదే సమయంలో ఆ ఊర్లో ఉన్న ఒక ఇంటిని చూపిస్తారు. కాకపోతే ఆ ఇంటి గోడలు, ఆ తర్వాత డోర్లు అన్ని పగిలిపోయి ఉంటాయి. అందులోనూ ఆ గ్రామంలోకి మిలిటరీ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు కదా, వాళ్ళందరూ ఏంటంటే ఈ ఇంటి మీద ఫైరింగ్ చేయడానికే వస్తున్నారు. కాకపోతే ఆ ఊర్లో వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళని కన్విన్స్ చేశారు. అది సంగతి. అందులోనూ ఆ ఇంటికి కొంచెం దూరంలోనే ఒక కారు ఆగుంటుంది అనమాట, ఒక బ్రిడ్జ్ మీద. ఆ కారు లోపల గన్ను పట్టుకుని ఒక అతను రెడీగా ఉంటాడు. అతని పేరు లీ. అంతేకాకుండా అతను ఎవరో కాదు, ఆ మిలిటరీ వాళ్ళకి చెందిన అతనే అనమాట. కాకపోతే అతను ఏంటంటే వేరే చోట కారులో కూర్చొని ఏదైతే ఇంటిని చూపించారో ఆ ఇంటికి గన్ను గురిపెట్టి కూర్చుంటాడు. అందులోను తను గన్ను కాలుస్తాడు. దాంతో బుల్లెట్ ఆ ఇంటి వైపు వెళ్తుంది. అంతేకాకుండా సడన్ గా ఒక అమ్మాయి పక్క నుంచి ఆ బుల్లెట్ వెళ్తుంది. దాంతో ఆ అమ్మాయి ఏంటంటే జస్ట్ మిస్ లో తప్పించుకుంటుంది అనమాట. ఆ అమ్మాయి ఎవరో కాదు, మన కథలో హీరోయిన్. అంతేకాకుండా అదే ఇంట్లో హీరోయిన్ కి ఆపోజిట్ లో ఒక లేడీ కూర్చొని ఉంటుంది. ఆవిడకి ఏంటంటే బాగా గాయాలై ఉంటాయి. మరి ముఖ్యంగా కింద ఒక అతను పడిపోయి ఉంటాడు. అతను ఏంటంటే ప్రాణాలతో ఉంటాడు కానీ కథలేని స్థితిలో ఉంటాడనమాట. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ కి భయం వేస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ కి వాళ్ళ బాబాయ్ చెప్పిన విషయం గుర్తొస్తుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ బాబాయ్ పేరు జిన్ను. తానేంటంటే హీరోయిన్ తో కలిసి సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో హీరో ఏంటంటే ఎవరు ఎంతమంది కాల్చినా సరే తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ తో ఏముంటుందంటే అలా ఎలా పాసిబుల్ అయింది, ఏదో ఒక బుల్లెట్ తగిలిది కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఒక స్పూన్ తీసుకుని తనని పొడవబోతాడు. కాకపోతే ఆ అమ్మాయి చూసుకోదు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, చూడు, ఇప్పుడు నేను స్పూన్ తీసుకుని నేను పొడవబోయాను, కనీసం ఆ పని కూడా ఆపలేదు, ఎందుకు, నువ్వు సినిమా చూస్తున్నావు. కానీ ఆ సినిమాలో హీరో అలా కాదు, తను 365 డిగ్రీస్ ని తన సబ్ కాన్షియస్ మైండ్ తో చూస్తూ ఉన్నాడు, కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అందుకని ఎవరు ఎటు కాలుస్తున్నాడో తెలుసుకుంటున్నాడు, ఆ గ్యాప్ లో తప్పించుకొని పారిపోతున్నాడు. కాబట్టి మనం 360 డిగ్రీస్ అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎవరు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలని చెప్పేసి అంటాడు. ఇవన్నీ హీరోయిన్ గుర్తొచ్చిన తర్వాత అవును కదా అని చెప్పేసి తానేం చేస్తుందంటే మూజు దులిపే కర్రకి పగిలిపోయిన అద్దాన్ని కట్టి మెల్లగా ముందుకు తీసుకొస్తుంది అనమాట. అంటే బయట ఎవరెవరు ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉండి ఫైరింగ్ చేస్తున్నారని చెప్పేసి హీరోయిన్ చూస్తూ ఉంటుంది. అదే సమయంలో లీ అని ఒక అతను కదా గన్ను పట్టుకుని కారులో కూర్చొని, అతను ఏంటంటే ఈ అమ్మాయిని చూసి నవ్వుతాడు అనమాట. మొత్తానికి నువ్వు మీ బాబాయ్ శిష్యురాలు అనిపించుకున్నావు, మీ బాబాయ్ లాగా అన్ని వైపులో చూస్తున్నావు అని చెప్పేసి ఆ మిర్రర్ ని కాల్ చేస్తాడు. దాంతో హీరోయిన్ కి ఎదురుగా కూర్చున్నవాడు ఏంటంటే భయపడిపోతుంది అనమాట. అయినా సరే హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ దానికి అద్దం కట్టి కొంచెం పైకి పెడుతుంది. ఆ తర్వాత కూడా తాను ఫైర్ చేస్తూ ఉంటాడు. దాంతో హీరోయిన్ కి ఎదురుగా కూర్చున్న లేడీకి ఏంటంటే భయం వేస్తుంది అనమాట. ఎందుకు అలా చేస్తున్నావు, నువ్వు అక్కడ మిర్రర్ పెట్టడం వల్ల వాళ్ళు కాలుస్తూ ఉన్నారని చెప్పేసి అంటూ ఉంటుంది. కాకపోతే హీరోయిన్ మాత్రం మళ్ళీ మిర్రర్ కట్టి పైకి పెడుతుంది. కానీ ఈసారి మిర్రర్ కి బుల్లెట్ తగలదు, పక్కనే ఉన్న గోడకు తగులుతుంది. సో దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది. సో బేసికల్ గా ఇప్పుడు దాకా హీరోయిన్ ఆ మిర్రర్ ఎందుకు పెట్టిందంటే ఎక్కడైతే బుల్లెట్లు తగలకుండా ఉంటాయో అక్కడి నుంచి తాను తప్పించుకొని పారిపోదామని. అది సంగతి. కాకపోతే ఈ లీవ్ ఉన్నాడు కదా, వాడికి ఏంటంటే డౌట్ వచ్చేస్తుంది, ఈ అమ్మాయి కంటిన్యూస్ గా మిర్రర్ పెడుతుంది, నేను కాలుస్తున్నాను, ఒకవేళ తప్పించుకోవడానికేమో అని చెప్పేసి ముందున్న డ్రైవర్ కి ఒరే కారు కొంచెం ముందుకు పోనిరా అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఆ యాంగిల్ నుంచి హీరోయిన్ ని కాలవచ్చు అని చెప్పేసి. మన కథలో హీరోయిన్ కూడా కరెక్ట్ గా అదే సమయంలో ఫ్రిడ్జ్ ఎక్కి ఆ పైన నుంచి దూకేస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ లీ కూడా గన్ను కాలుస్తాడు. కాకపోతే జస్ట్ మిస్ లో హీరోయిన్ తప్పించుకుంటుంది. అంతేకాకుండా హీరోయిన్ అక్కడికి తప్పించుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే సోఫా కింద గన్ను ఉంటుందన్నమాట. ఆ గన్ను తీద్దామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. అయినా సరే తనకి ఏంటంటే దొరకదనమాట. ఇలా కాదని చెప్పేసి సోఫాని పైకి లేపి చూస్తే ఆ సోఫా కింద ఒక పెద్ద స్నైపరే ఉంటుంది. దాన్ని తీసుకొని లీ గడికి గురి పెడుతుంది. అదే సమయంలో లీ గడ్ ఏంటంటే ఇదంతా చూసి షాక్ అయిపోతాడు అనమాట. ఈ అమ్మాయికి స్నైపర్ దొరికిందని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ కూడా షూట్ చేస్తుంది. కట్ చేస్తే కాదు, ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది. అంతేకాకుండా పక్కనే బాగా దెబ్బలు తిన్న ఒక అతను ఉంటాడు. అతన్ని పోలీసులు పట్టుకొని ఇంటర్గేట్ చేస్తూ ఉంటారు. అతను ఏమంటాడంటే, సార్ నేను అమ్మాయిని ఏం కొట్టలేదు, ఆ అమ్మాయి నన్ను కొట్టింది, ఏది ఏమైనా సరే ఒక తప్పు జరిగిన వెంటనే అందులో ఉన్న అబ్బాయిలే తప్పు చేశారు
చేశారని చెప్పేసి మీరు అనుకుంటారు. కావాలంటే అమ్మాయిని అడగండి. ఆ అమ్మాయి ఒంటి మీద ఒక గీత కూడా లేదని చెప్పేసి అనడంతో పోలీసులు ఏం చేస్తారంటే సీసీ ఫుటేజ్ చూస్తారనమాట. చూస్తే ఇప్పుడు పోలీస్ చేతిలో ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒక ఆవిడ బాత్రూమ్కి వెళ్తే ఆవిడ వెనకాల లేడీస్ టాయిలెట్ లోకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఆవిడని ఇబ్బంది పెట్టి బయటకు వస్తాడు. అంటే ఏడిపించి బయటకు వస్తాడు. దాంతో అక్కడే ఉన్న హీరోయిన్ ఏం చేస్తుందంటే వీడిని పట్టుకొని పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతుంది. దాంతో అదంతా చూసిన తర్వాత పోలీసులు ఏమంటారంటే మొత్తానికి ఆ అమ్మాయి నేను కొట్టిందని చెప్పి అంటంతో వాడేమంటాడంటే నేను చెప్పాను కదా సార్ ఆ అమ్మాయి నన్ను కొట్టిందని చెప్పేసి అంటాడు. కానీ పోలీసులు ఏమంటారంటే నువ్వు చేసిన పనికి ఇంకా ఎక్కువ కొట్టాలని చెప్పేసి హీరోయిన్ కి సపోర్ట్ ఇస్తారు. అంతేకాకుండా హీరోయిన్ తో పోలీసులు ఏమంటారంటే చూడమ్మా మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు రమ్మని పెద్దవాళ్ళని వచ్చిన తర్వాత ఒక సంతకం చేసి వెళ్ళిపోమని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ జిన్కి కాల్ చేస్తుంది. కాకపోతే అవతల కాల్ లిఫ్ట్ చేసిన వాళ్ళు ఏమంటారంటే అమ్మ మీ బాబాయ్ చనిపోయారు అర్జెంట్ గా రామ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ విషయం పోలీసులు చెప్పి హీరోయిన్ ను వాళ్ళ బాబాయ్ డెడ్ బాడీ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్లేటప్పుడు హీరోయిన్ తన బాబాయ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఇంతకు ముందు ఒక అద్దెంట్లో ఉండేవాళ్ళు. అంతేకాకుండా అది కూడా 6th ఫ్లోర్ లో ఉండేవాళ్ళు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే గ్రిల్ చేపిస్తూ ఉంటాడు అనమాట విండోస్ దగ్గర. ఎందుకు అవన్నీ చేపిస్తున్నావు ఏమైంది నీకు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే లేదు ఎవరైనా దొంగలు వస్తారేమో అని చెప్పేసి అంటాడు. అప్పుడే హీరోయిన్ ఏమంటుందంటే మనం ఉంటుంది 6th ఫ్లోర్ ఇక్కడికి ఎవడొస్తాడు ఒకవేళ వచ్చినా సరే మన ఇంట్లో దొంగతనం చేయడానికి ఏమున్నాయి చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతేకాకుండా పక్కనే ఒక ఐరన్ కబోర్డ్ ఉంటుంది అనమాట. దాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఇంత స్ట్రాంగ్ ఐరన్ కబోర్డ్ ఎందుకు లైట్ వెయిట్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే చూడు ఎవరైనా కాల్పులు జరిపితే మనం లోపలికి వెళ్ళి దాక్కోవచ్చు మనకేం కాదని చెప్పేసి అంటంతో హీరోయిన్ నవ్వుతుంది. మన ఇద్దరిని చంపడానికి ఎవరు వస్తారు అని చెప్పేసి. అంతేకాకుండా హీరోయిన్ తో వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే పక్కన ఒక ఐడి కార్డు కనిపిస్తుంది అనమాట. దాన్ని తీసుకొని చూడమ్మా ఈ కాలేజీ ఐడి కార్డు నెంబర్ మాత్రం నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను స్కూల్కి వెళ్ళే దగ్గర నుంచి ఇప్పుడు కాలేజీకి వెళ్ళే వరకు ఈ ఐడి కార్డు మీద నెంబర్ మాత్రం సేమ్ ఉంటుంది ఎందుకు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మాత్రం లేదు నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే కథ ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరోయిన్ కార్ లో వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ హీరోయిన్ ని చూసి అమ్మా నువ్వు జున్ను వాళ్ళ అన్నయ్య కూతురు కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా అవును అని చెప్పేసి అంటుంది. వెంటనే డ్రైవర్ ఏమంటాడంటే ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను ఇప్పుడు చాలా పెద్దని అయిపోయావు నేను మీ బాబాయ్ చదువుకునే వాళ్ళమ్మా స్కూల్ డేస్ లో ఇప్పుడు ఏం చేస్తాడు మీ బాబాయ్ ఎలా ఉన్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ బాధపడుకుంటూ మా బాబాయ్ చనిపోయాడు అని చెప్పేసి అంటుంది. దాంతో డ్రైవర్ షాక్ అయిపోతాడు అనమాట. ఆ తర్వాత హీరోయిన్ ని హాస్పిటల్ దగ్గర దింపేసి చూడమ్మా మీ బాబాయ్ నేను కలిసి చదువుకున్నాము ఏది ఏమైనా సరే నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే నన్ను అడుగు ఎల్లు నువ్వు బాడీని తీసుకో అని చెప్పేసి తానేంటంటే విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా హాస్పిటల్కి వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ బాడీ మార్చురీలో ఉంది. ఆ తర్వాత వెళ్లి శవాన్ని చూస్తుంది. చూసిన తర్వాత తను ఎంతగానో బాధపడుతుంది. అదే సమయంలో అక్కడికి డాక్టర్ వచ్చేసి మీ బాబాయ్ ఆత్మహత్య చేసుకున్నాడమ్మా అది కూడా బాత్రూమ్ లో కత్తితో పొడుచుకున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ నమ్మదు. లేదండి మా బాబాయ్ ఆత్మహత్య చేసుకునే టైప్ కాదని చెప్పేసి అంటంతో ఆ డాక్టర్ ఏమంటాడంటే లేదమ్మా పోలీసులు వెళ్లారు వెళ్లి చూస్తే ఇల్లు మొత్తం లాగేసింది లోపల తలుపేసుకున్నాడు బాత్రూమ్ లోకి వెళ్లి కత్తి తీసుకుని తను పొడుచుకున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నమ్మదనమాట. కాకపోతే సరే అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ శరీరం మీద మర్త హెల్ప్ అని చెప్పేసి ఒక టాటూ చూస్తుంది. కాకపోతే హీరోయిన్ కి అర్థం కాదనమాట దాని అర్థం ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే చనిపోయిన వాళ్ళకి ఫ్యూనరల్ చేసి ఆఫీస్ ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళ బాబాయ్కి ఫ్యూనరల్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంది. వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ప్లాన్స్ చెప్తారనమాట. మీరు ఇంత డబ్బులు కడితే ఇలా గ్రాండ్ గా చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు. హీరోయిన్ కి మాత్రం ఆ మర్త హెల్ప్ అంటే ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అందులోను తన బాబాయ్ తనను తాను చంపుకున్నాడంటే హీరోయిన్ కి ఇప్పటికీ నమ్మకం కుదరదనమాట. కాకపోతే సడన్ గా ఫ్యూనరల్ చేసి అతను మేడం ఓకేనా అని చెప్పేసి అంటంతో ఆ ఓకేనండి మీరు ఏది చెప్తే అదే అని చెప్పేసి అంటుంది. కాకపోతే ఆయన ఏమంటాడంటే మీ బాబాయ్ ఫోటో కావాలండి మంచి ఫోటో కావాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే తీసుకొస్తానని చెప్పేసి ఇంటికి వస్తుంది. అంతేకాకుండా ఇదే ఇంట్లో తన బాబాయ్ సూసైడ్ చేసుకొని చనిపోయాడు కదా తనకి ఏంటంటే లోపలికి వెళ్ళబుద్ధి కాదనమాట. అందుకని బయటే కూర్చుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి మిన్ అనే కుర్రాడు వస్తాడు. బేసికల్ గా హీరోయిన్ అతను గుర్తుపట్టదు. కాకపోతే మిన్ హీరోయిన్ తో ఏమంటాడంటే చూడు నువ్వు నేను కలిసి చదువుకున్నాం కదా చిన్నప్పుడు అని చెప్పేసి అంటంతో అప్పుడు హీరోయిన్ కి మిన్ గుర్తొస్తాడనమాట. బేసికల్ ఒక రోజు హీరోయిన్ కింద పడినప్పుడు నీకు ఏమైనా హెల్ప్ కావాలని చెప్పేసి ఆ రోజు నుంచి స్కూల్లో ఉన్న ప్రతి రోజు హీరోయిన్ కి హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. దాంతో హీరోయిన్ కూడా గుర్తొస్తాడు. అంతేకాకుండా మిన్ ఏమంటాడంటే హీరోయిన్ తో మీ బాబాయ్ చనిపోయాడంట కదా ఆ విషయం తెలుసుకున్నాను. అందులో నేను మీ బాబాయ్ తో కలిసి పనిచేశాను కొన్ని రోజులు. మీ బాబాయ్ తో కలిసి పని చేస్తున్నప్పుడే తెలిసింది ఆయన మీ బాబాయ్ అంటని. కాబట్టి నీ గురించి తెలుసుకున్నాను. ఇంకా ముఖ్యంగా మీ బాబాయ్ ఆన్లైన్ లో పైపులు అమ్ముతూ ఉంటాడు కదా ఆ పైపులు అమ్మటానికి వెబ్సైట్ డిజైన్ చేసింది నేనని చెప్పేసి అంటాడు. దాంతో హీరోయిన్ కూడా అవునా అని చెప్పేసి అంటుంది. అంతేకాకుండా హీరోయిన్ తన ఫ్రెండ్ తో ఏమంటుందంటే చూడు మా బాబాయ్ ఫోటో కావాలి మంచి క్వాలిటీ ఉన్న ఫోటో కావాలి
కావాలని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్ని ఏం చేస్తాడంటే గోడకు ఒక ఫ్యామిలీ ఫోటో ఉంటుందన్నమాట. ఆ ఫ్యామిలీ ఫోటోని ఒక ఫోటో తీసి అందులో నుంచి వీళ్ళ బాబాయ్ ఫోటో సెపరేట్ చేసి ఫోటోషాప్ లో నీట్ గా క్రియేట్ చేస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాబాయ్ చనిపోయిన ఆ బాత్రూమ్ వైపు భయంగా చూస్తూ ఉంటుంది. దాంతో ఇది గమనించిన మిన్ని ఏం చేస్తాడంటే చూడు నువ్వు ఆ బాత్రూమ్ లోకి వెళ్తే భయపడతావు కానీ లోపల చాలా బ్లడ్ ఉంటది, నేను వెళ్ళి క్లీన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా మిన్నికి థ్యాంక్ యూ చెప్తుంది. ఆ తర్వాత ఫోటో క్రియేట్ చేశాడు కదా దాన్ని తీసుకొని ఆ ఫ్యూనరల్ జరిపే ప్లేస్ కి వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా ఫోటో ప్రింట్ తీసి గ్రాండ్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కి ఫ్యూనరల్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో నేను మీ బాబాయ్ కలిసి చదువుకున్నాం అని చెప్పేసి హీరోయిన్ తో ఒక డ్రైవర్ చెప్పాడు కదా, అతను ఏంటంటే దగ్గరుండి అన్ని చూసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నుని చూపిస్తారు. తానేంటంటే బాత్రూమ్ మొత్తం క్లీన్ చేస్తున్నప్పుడు అక్కడ కబోర్డ్ లో తనకు ఒక ఫోన్ కనిపిస్తుంది. అది కూడా కీప్యాడ్ ఫోన్ అనమాట. మరోవైపు ఫ్యూనరల్ దగ్గర కొంతమంది ఏంటంటే చనిపోయిన హీరోయిన్ వాళ్ళ బాబాయ్ గురించి అసలు ఏం బాధపడకుండా ఆ సస్తే సచ్చాలి అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో అక్కడ ఉన్న డ్రైవర్ కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నారా మీరు, మీకు అసలు విశ్వాసం ఉందారా అని చెప్పేసి అందరం తిడతాడు. అంతేకాకుండా ఇక్కడున్న మీ అందరి నాన్నలు అప్పులు పాలైపోయి రోడ్డు మీద పడితే వాళ్ళకి హెల్ప్ చేసింది జిన్నే కదా అని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా బాధపడుతుంటారు అనమాట. అవును కదా ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణం జిన్నే అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఫ్యూనరల్ అంతా అయిపోతుంది. అందులోను హీరోయిన్ వాళ్ళ బాబాయ్ శవాన్ని తీసుకెళ్లి కాల్ చేస్తారు. కాకపోతే ఆ బూడిదని తీసుకెళ్లి శ్మశానంలో పూడ్చిపెట్టాలన్నమాట. దానికోసం బయట బస్సు వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి అందరూ బస్ ఎక్కేదాకా వెయిట్ చేస్తూ ఉంటుంది. సిగరెట్ కలుద్దాం అని చెప్పేసి నోట్లో సిగరెట్ పెట్టుకుంటుంది. కాకపోతే తన దగ్గర లైటర్ ఉండదు. కరెక్ట్ గా అదే సమయంలో ఎవరో వచ్చి సిగరెట్ వెలిగిస్తారు. చూస్తే అతను ఎవరో కాదు ఆ బస్ డ్రైవర్ అనమాట. దాంతో హీరోయిన్ కూడా సర్లే అని చెప్పేసి సిగరెట్ కాలుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ బాబాయ్ బూడిదని పూజ చేస్తుంది అనమాట. పని అంతా కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వస్తుంది. బయటకు చూస్తే అప్పుడే మిన్ని ఏంటంటే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. వెళ్ళిపోయేటప్పుడు హీరోయిన్ తో ఏం చెప్తాడంటే మొత్తం క్లీన్ చేశాను, నువ్వేం కంగారు పడ, మాకు నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు కాల్ చేయి, నేను దగ్గరే ఉంటాను, నువ్వేం కంగారు పడుకు, నేను ఉన్నానని చెప్పేసి ధైర్యం చెప్పి అక్కడ నుంచి మిన్ వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయిన తర్వాత హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఇంటి లోపలికి వస్తుంది. బట్ వచ్చిన తర్వాత తనకేంటంటే వాళ్ళ బాబాయ్ సోఫాలో కూర్చొని తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు హీరోయిన్ ఏడవలేదు. అది బాడీ చూడడానికి వెళ్ళినప్పుడు అవ్వచ్చు, ఫ్యూనరల్ అప్పుడు అవ్వచ్చు, ఎప్పుడు ఏడవలేదు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత అది కూడా ఒంటరిగా ఉన్న తర్వాత హీరోయిన్ కి ఏడుపు వస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలో మిన్ ఏంటంటే మనోడికి బాత్రూమ్ లో ఫోన్ కనిపించింది కదా, అది ఇద్దామని చెప్పేసి వస్తాడనమాట మర్చిపడిందాక. కాకపోతే హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. దాంతో మిన్ ఏంటంటే నేను తర్వాత వస్తాను అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమంటుందంటే లేదు నాకు ఒంటరిగా ఉంటే బాధగా ఉంది, నువ్వు రా అని చెప్పేసి అంటంతో మిన్ కూడా సరే అని చెప్పేసి వచ్చి పక్కన కూర్చుంటాడు. ఆ తర్వాత హీరోయిన్ కూడా బాధపడుతూ ఉంటుంది. అలా కొంత సమయం గడిచిన తర్వాత మిన్ హీరోయిన్ కి ఫోన్ ఇస్తాడు. ఇది మీ బాబాయ్ ఫోను, బాత్రూమ్ క్లీన్ చేస్తున్నప్పుడు కబోర్డ్ లో కనిపించింది, తీసుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ ఫోన్ ఓపెన్ చేసి చూస్తే ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది అనమాట. ఆ మెసేజ్ ఏంటంటే సరుకు ఎప్పుడు పంపిస్తావు, డబ్బులు పంపడానికి రెడీగా ఉన్నాం మేము అని చెప్పేసి అందులో మెసేజ్ ఉంటుంది. దాంతో హీరోయిన్ ఏమనుకుంటుందంటే వీళ్ళ బాబాయ్ ఆన్లైన్ లో బిజినెస్ చేస్తున్నాడు కదా, పైపుల్ బిజినెస్, ఒకవేళ దానికి సంబంధించి ఎవరైనా మెసేజ్ చేసి ఉంటారని చెప్పేసి వాళ్ళ బాబాయ్ చనిపోయాడు అని చెప్పేసి రిప్లై ఇద్దాం అనుకునే సమయానికి నువ్వు అంటే డబ్బులు మొత్తం పంపిస్తాం $18 బిలియన్ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే పైపుల్ బిజినెస్ కి అంత డబ్బులు ఎవడు కదా అందుకని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో పక్కనున్న మిన్నుకు చూపిస్తుంది. మనోడు కూడా షాక్ అయిపోతాడు అనమాట. అదే సమయంలో ఆల్రెడీ మీకు డబ్బులు పంపించేసాము, అకౌంట్ చెక్ చేసుకోండి, మీరు సరుకు ఎప్పుడు పంపిస్తారు రిప్లై ఇవ్వండి అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరికి ఏం అర్థం కాదు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ మిన్నున్నాడు కదా, తనకు డౌట్ వస్తుంది అనమాట. అసలు వీళ్ళ బాబాయ్ పైపులు అమ్మడానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాడు కదా, దాన్ని ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పేసి చెక్ చేస్తే ఆ వెబ్సైట్ లోపల ఇంకొక వెబ్సైట్ ఉంటుంది. అందులో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నాడు అనమాట. ఆ బిజినెస్ ఏంటంటే గన్నులు అమ్మటం. అంతేకాకుండా ఈ వెబ్సైట్ లో ఉన్న గన్నులు మాత్రం ఎవరు పడితే వాళ్ళు కొనుక్కోలేరు. కేవలం కొంతమంది దగ్గర మాత్రం ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఉంటేనే గన్నులు కొనుక్కోవచ్చు. అంతేకాకుండా హీరోయిన్ డౌట్ వచ్చేస్తుంది ఎవరెవరి దగ్గర ఉంది ఆ కోడ్ అని చెప్పేసి. కాకపోతే ఇంతకు ముందు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఫోన్ కి ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్ళు మళ్ళీ ఇక్కడ మెసేజ్ చేస్తారనమాట. మేము మీకు డబ్బులు పంపించేసాము, సరుకు ఎప్పుడు పంపిస్తారు అని చెప్పేసి. అంటే కంప్యూటర్ లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ ఏం చేస్తుంది అంటే ఇలా కాదు, మా బాబాయ్ చనిపోయాడని చెప్పి అందాము, లేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, అంత పెద్ద అమౌంట్ పంపించారంటే మొత్తానికి ఏదో రిస్క్ ఉంటుంది అని చెప్పేసి హీరోయిన్ ఏం చేస్తుందంటే రిప్లై ఇస్తుంది అనమాట. చూడండి మా బాబాయ్ చనిపోయాడు, మరి ముఖ్యంగా మీకు సరుకు పంపించడం కుదరదు, అందులోనూ మీరు మాకు డబ్బులు పంపించారు కదా వాటిని మేము రిటర్న్ పంపిస్తామని చెప్పేసి అంటంతో అవతల ఉన్న వ్యక్తి ఏమంటాడంటే ఏంటి మీ బాబాయ్ చనిపోయాడని చెప్పేసి ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా అవతల రిప్లై ఇచ్చిన వాళ్ళు ఏమంటారంటే మీ బాబాయ్ చనిపోయాడు కాబట్టి కొంతసేపట్లో నువ్వు కూడా చనిపోతావు, జాగ్రత్త అని చెప్పేసి రిప్లై ఇవ్వడంతో హీరోయిన్ కి మిండికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కరెక్ట్ గా అదే సమయంలో
బయట ఎవరో బెల్ కొడతారు. ఎవరైనా చూస్తే ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ తో పాటు ఒక ఆవిడ ఉంది కదా ఆపోజిట్ లో, బాగా దెబ్బలు తగిలి ఆ అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి చేసి బెల్ కొడుతుంది. అందులోని హీరోయిన్ కూడా ఎవరా ఏంటో కనుక్కుందాం అని చెప్పేసి అవతల వైపు ఉన్న వాళ్ళతో ఫోన్ మాట్లాడే ఫెసిలిటీ ఉంటుంది అనమాట. దాంతో తను మాట్లాడదాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో ఈ ఇంటి మీదకి కొన్ని డ్రోన్లు వస్తూ ఉంటాయి. ఇంతటితో ఈ ఫస్ట్ ఎపిసోడ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ కనుక మీకు నిజంగా నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఎపిసోడ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అంతేకాకుండా నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.